హలో అండి. ఇడ్లీ రవ్వ, బియ్యం ఇవేవీ లేకుండా టిఫిన్స్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది కదండీ. అదే అండి ఇడ్లీ అండ్ దోస. చూడటానికి మామూలు దోస, ఇడ్లీలాగే ఉంటాయి. మనం చెప్పేంత వరకు కూడా తెలీదు. తినటంలో కూడా అస్సలు తేడా ఉండదండి. అంత బాగుంటుంది. ఇలా జొన్నలతో టిఫిన్స్ చేసుకోవడం వల్ల స్ట్రాంగ్గా ఉంటాము అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి. అండ్ జొన్నలు కూడా హెల్త్కి చాలా మంచిది కదండి. జొన్న రొట్టె చేసుకోలేని వాళ్ళు ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇడ్లీ అండ్ దోశ ఒకే పిండితో చేసుకోవచ్చు. పూర్తి వీడియో చూడాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. జొన్నలతో టిఫిన్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు చేసుకొని తిని ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.